దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. స్వామీజీ, మౌనంతో కలిగే లాభాలేమిటి? మౌనంతో అనంతమైన శక్తి పొందుతాము. మాటలతో చాలా శక్తి ఖర్చు అవుతుంది. మాటలు వెండి అయితే మౌనం బంగారం. ఎలా అంటే రమణ మహర్షి ఆ తపస్సిద్ధి మౌనంతోటే పొందారు. దక్షిణామూర్తి మౌనంతోటే తపస్సిద్ధి మనకు ఆదర్శం చూపెట్టారు. గొప్ప గొప్ప మహానుభావులు హిమాలయాల్లో మౌనంలో ఎక్కువ పాటిస్తారు. మౌనంతో అనంతమైన శక్తి పొందుతాము. మౌనంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు శక్తి ఖర్చు అవుతుంది. అయ్యో నేను శక్తిని అమ్ముకుంటున్నానే మాట్లాడి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ మౌనాలు పాటించేటోళ్ళు చిన్నపిల్లల్లాగా చిట్టి మాటలు మాట్లాడతారు. ఆ స్టార్టింగ్లో నోరు కూడా రాదు. ఎక్కువ మెల్లమెల్లగా మాట్లాడుతుంటారు, చిన్నగా మాట్లాడుతుంటారు. కానీ అయితే దాని వలన మనము సమయం వృధా కాదు. మనం మౌనంలో ఉన్నారంటే సాధకుడి దగ్గరికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు, మౌనంలోనే ఉన్నారా స్వామీజీ అని వెళ్ళిపోతారు. మాట్లాడితే గంటల తరబడి మాట్లాడి టైం వేస్ట్ చేస్తారు. సాధకుడికి టైం వేస్ట్ కాదు. ఒకవేళ కొత్త వాళ్ళు ఈ మౌనం పాటించి ఆ సామర్థ్యం పొందాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, రేపు చేసే పనులు ఈరోజే పూర్తి చేసుకొని ఆ రోజంతా మితాహారం తీసుకొని ద్రవాహారం లాంటివి తీసుకొని రోజంతా మౌనం ఉండి సాధన చేసుకోవచ్చు. మౌనంలో ఉన్నారని ఇంత పెద్ద పేపర్లు రాస్తే అది మౌనం అనబడదు. మనసు నిశ్చలనే మౌనము. ఇప్పుడు రాయాలంటే మనసుకు పని రావాలి కదా, చేతికి పని చెప్పాలి, మనసుకు పని చెప్పాలి. మరి ఇంకా ఇక్కడ కూడా కర్మ సాగుతుంది కదా. మనసు నిలకడ చెందడమే నిజమైన మౌనము. ఊరికి బిగ్గరగా సైగలు చేస్తారు. ఊరికి ఇట్లా సైగలు చేస్తే దాని లాభం లేదు. అది మాట్లాడినట్టే. ఆ సైగలు వద్దు, రాతపూతలు వద్దు. రేపు మౌనం ఉంటా అంటేనే ఈరోజు అన్ని పనులు చేసి ముందు చెప్పేటోళ్ళకి ఎవరైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే ముందే చెప్పుకొని ఏ పనులు లేకుండా ఉండి ఆ రోజు మౌనం పాటిస్తే మంచిది, పూర్తి ఫలితం పొందుతాం. కనుక ఈ విధంగా మౌనం వలన సాధకుడికి ఎంతో శక్తి పెరుగుతుంది. సమయం వృధా కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఋషులు మునులు మౌనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆధ్యాత్మిక సాధనలో, ధ్యాన సాధనలో, మోక్ష మార్గంలో, మోక్ష సాధనలో ధ్యానానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తింటే నీతోటి మాట్లాడాలంటే కేజీ తినాలయ్యా అంటారు. ఎందుకంటే ఊరికి అరిసి మౌనం ఉన్నప్పుడు ఇంత తిన్నా సరిపోతుంది. ఎందుకంటే శక్తి ఖర్చు కాదు కదా. ఒక గ్లాస్ పాలు తాగినా సరిపోతుంది. కనుక ఎక్కువ మాట్లాడినప్పుడు శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోవాలి సాధకుడు. అప్పుడు ఎక్కువ తిని మళ్ళీ స్థూలకాయం అయిపోతాడు. కనుక కొత్తలో ఏం చేసేస్తున్నారంటే సాధకులు చక్కగా మితాహారము, మితమైన భాష, మితమైన వ్యవహారము నడపాలి, మితంగా మాట్లాడాలి, అన్నీ మితంగా ఉండాలన్నమాట. కనుక ఈ మౌనం అనేది చాలా గొప్పది. సాధ్యమైనంత వరకు నెలకొకసారైనా, ఏకాదశి రోజు, సోమవారము అని నెలకొకసారైనా మౌనం పాటించండి. నెలకు 2 సార్లు పట్టుకోవచ్చు, లేదంటే వారము మౌనం పట్టుకోవచ్చు. మీకు నచ్చిన వారం ఏదో ఒక వారాన్ని సెలవు దినాలనో ఇదో వారానికి ఒకసారి మౌనం, ముందు రోజే అన్ని పనులు చేసుకొని మౌనం పాటించవచ్చు. మౌనం వలన ఒక దివ్యశక్తి సంప్రాప్తమవుతుంది. మనం రోజు చేసే సాధన వలన కొద్ది శక్తి వస్తుంది. కానీ రోజు వారానికో నెలకో ఒకసారి చేసే అఖండ ధ్యానంతో అఖండ శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు ఒక రాయిని పలగొట్టాలంటే ఒక దెబ్బ వేసిపోతుండు, రోజు నెలకైనా పగలదు. దన 4 దెబ్బలు ఒకటేసారి వేస్తే ఆ రాయి పగిలిపోతుంది. అలాగే అఖండ ధ్యానం వలన ఒక సాధనలో ఒక స్థితికి వెళ్ళిపోతాం మనం. కనుకనే లాయర్ మాసే కూడా నెలలో 3 రోజులు అడవి పోయి మౌనం పాటించుకొని రోజంతా 24 అవర్స్ ధ్యానం చేసేవాళ్ళు. ఇక్కడ ఇంట్లో చక్కబెట్టిపోయేవాళ్ళు అన్నీ. కనుక ఆ విధంగా అఖండ ధ్యానము, అఖండ మౌన ధ్యానము చాలా సాధనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అఖండ మౌనం ఉండి ఊరికే నోరు మూసుకుంటే మూగవాడు కూడా మాట్లాడకుండా ఉంటాడు. కొద్ది ఫలితమే పొందుతాం ఊరికే కేవలం మౌనం ఉంటే. ఆ మౌనం ఉండి ఇంకా పూర్తి రోజంతా ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం పొందుతాం. కనుక రోజంతా మనము మౌనం ఉండి ధ్యానం చేస్తే అఖండ దివ్యశక్తి సంప్రాప్తమవుతుంది. మౌనం అనేది సాధకుడికి ఎంతో ఉపయోగపడుతుంది. నెలలో 1 రోజు 2 రోజులు మీ అవకాశాన్ని బట్టి మౌనం ఉంటే మంచిది. ఆ మౌనం ఉన్నప్పుడు మితాహారమే తీసుకొని రోజంతా సాధనం చేయాలి, అఖండ ధ్యానం చేయాలి. ఆ మౌన అఖండ ధ్యానంలో ఒక దివ్యశక్తి సంప్రాప్తమవుతుంది. సాధనలో ఒక ఉన్నత శిఖరాలు అందుకుంటాం. నెక్స్ట్ స్వామీజీ, చక్రస్మరణలో చక్రాల మీద మనస్సు ఉంచి స్మరించాలా? అవును. ఇప్పుడు మనము శ్వాసని, మనసుని, చక్రాన్ని 3ని కలిపి చేస్తాము. ఈ శ్వాసని తీసుకునేటప్పుడు ఏ చక్రం దగ్గర వచ్చిందో ఆ చక్రాన్ని మనసులో స్మరించుకొని ఓం ఓం అంటూ, మళ్ళీ 2వ చక్రం తానికి వచ్చినప్పుడు ఆ శ్వాస మళ్ళీ ఓం అని ఆ చక్రాన్ని మనసులో స్మరించుకొని, మళ్ళీ 3వ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ శ్వాసని
ఓం అని ఆ చక్రాన్ని స్మరించుకొని చేయాలి. చక్రస్మరణలో చక్రాలని స్మరిస్తాము. చక్రాల యాక్టివేట్ కోసం చక్రస్మరణ చేస్తాము. ఈ 3 ప్రాణాయామాలు చేస్తాం చక్రస్మరణ. ఆ చక్రస్మరణలో చక్రాలని స్మరించుకుంటాం, గుర్తుకు చేసుకుంటాం. మనసు చక్రాల మీద నిలుపుతూ ప్రాణాయామం చేస్తాం. ఇంకా తర్వాత మిగతా ప్రాణాయామాలప్పుడు చక్రాలని స్మరించనక్కర్లేదు. ఊకే ఆజ్ఞా చక్రంలోనే దృష్టి పెట్టుకొని ప్రాణాయామం చేస్తుంటాం. ఆ ప్రాణాయామం సాగుతున్న మనసు మాత్రము ఆజ్ఞా చక్రంలో స్థిరంగా ఉంటుంది. ఎలా అంటే మనము ఒక కలశంలో నాట్యం చేసేటప్పుడు ఒక కలశం పెట్టి అందులో జ్యోతి పెట్టి రకరకాల భంగిమలతో భరతనాట్యం చేస్తున్న ఆమె దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఆ కలశంలో ఉండే జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్గా అన్ని భంగిమలో నాట్యం చేస్తుంది. మనం కూడా అన్ని పనులు చేస్తున్నా కూటస్థ దృష్టి కలిగి అన్ని పనులు చేయండి అని లాయర్ మాసే చెప్తారు. అలాగే మనం ఈ ప్రాణాయామం సాగుతున్నా కానీ ఎల్లవేళలా కూటస్థంలో ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలిపి సాధన సాగుతూనే ఉంటుంది. ఇది క్రమ అభ్యాసం చేత సాధ్యమవుతుంది. ఒక చక్రస్మరణలనే చక్రాలను స్మరిస్తాము. మిగతాప్పుడు మన ఆజ్ఞాచక్రంలోనే దృష్టిని స్థిరంగా నిలిపి ప్రాణాయామం చేస్తున్నా దృష్టి స్థిరంగానే ఉంటుంది. అది అభ్యాసం చేయగా సాధ్యమవుతుంది. నెక్స్ట్ స్వామీజీ, దృష్టిని స్థిరంగా నిలపాలంటే ఏమి చేయాలి? ఇప్పుడు మనం ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే ఒక బల్బును చూస్తున్నాం అనుకో, కళ్ళు మూసి చూస్తే కూటస్థాన్ని చూడాలి, ఇక్కడ థర్డ్ చూడాలి. అలాగే ప్రాణాయామం బాగా చేయాలి, కుంభకం ఎక్కువ చేయాలి, లేదా ప్రాణాయామంలో పర్ఫెక్ట్ సాధించాలి. ప్రాణాయామంలో శ్వాస వశంలోకి రావాలి. మనసే శ్వాస, శ్వాసే మనసు. శ్వాస ఆధీనంలోకి వస్తే మనసు ఆధీనంలో వస్తుంది. శ్వాసని పట్టుకున్న వాళ్ళు మనసును పట్టుకుంటారు. కనుక శ్వాసను ఆధీనంలో తెచ్చుకోవాలంటే ప్రాణాయామ టెక్నికే. ప్రాణాయామం లేకుండా మనసు వశం కాదు, ప్రాణాయామం లేకుండా దృష్టి స్థిరం కాదు. కనుక ఈ ప్రాణాయామాన్ని చక్కగా చేయడం వలన విచారణతోటి మనసు బయటికి వెళ్ళదు, వైరాగ్యం వస్తుంది. ప్రాణాయామతోటి మనసు స్థిరమవుతుంది. కనుక ప్రాణాయామం చక్కగా చేసి పదే అభ్యాసం కూసు విద్య. కనుక పదే ఒక చీమ ఎంత పట్టుదల గోడకి ఎక్కుతుంది పైకి, దాని కిందికి 100 సార్లు ఊది వేసినా కింద పడుతుంది, మళ్ళీ పైకి ఎక్కుతుంది. ఎంత పట్టుదలను అది గోడ మీదకి ఎక్కిపోవాలని ఆ చీమకి అంత పట్టుదల ఉంటుంది. మనకు కూడా వస్తలేదు, చిన్నపిల్లవాడు ఏబీ దిద్దడం వస్తలేదు అని ఊరుకోడు. పదే ప్రాక్టీస్ చేసి ఆ ఏబీ దిద్దడం నేర్చుకుంటాడు. అలాగే నాకు సైకిల్ వస్తలేదని ఊరుకోడు. 10 సార్లు కాళ్ళు చేతులు అతనికి గాయాలైనా మళ్ళీ పదే ఎట్లయినా నా ఫ్రెండ్స్ తొక్కుతున్నారు సైకిల్, నేను కూడా నేర్చుకోవాలని సైకిల్ నేర్చుకునే తీరుతాడు. అలాగే మనం కూడా మనసు నిలుస్తలేదని వదిలిపెట్టకుండా పదే మనసు ఇటు ఎక్కడ వెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంనే నిలపాలి. ప్రాణాయామం చక్కగా చేయాలి. అదే బాగా సాధన చేయగా ఆహార నియమాలు పాటిస్తూ, వైరాగ్యం కలిగి యమ నియమాలు పాటిస్తూ, తీవ్ర ప్రాణాయామం చేస్తూ, స్థిరంగా పదే ప్రాక్టీస్ చేస్తూ, సంగీతం ఒకరోజు రాలే, వంట చేయడం ఒకరోజు రాలే, సైకిల్ దొక్కడం ఒకరోజు రాలే, ఏ పని ఒక రోజులో నేర్చుకోలే, ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ ఒక రోజులో కాలే, ఒక రోజులో ఏ పనులు కావు, ఏం సాధించలేరు. పదే అభ్యాసంతో సాధ్యమవుతుంది. అందుకే అదే విధంగా ప్రాక్టీస్ అభ్యాసం కూసు విద్య. అదే పట్టుదలతో చేయగా మీ దృష్టిని ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలపగలుగుతారు. మొదలు ప్రాణాయామంలో పర్ఫెక్ట్ కావాలి. ప్రాణాయామం చక్కగా చేయగలిగితే మనసు స్థిరమవుతుంది. శ్వాస స్థిరమై, శ్వాసనే మనసు, మనసే శ్వాస. కనుక శ్వాస స్థిరమైనప్పుడు దృష్టి స్థిరమవుతుంది. కనుక దృష్టిని ఆజ్ఞాచక్రంలో స్థిరంగా నిలపగలుగుతారు. మనసు చలించకుండా గాలి లేని చోట దీపం వలె నిశ్చలంగా ఉంటుంది. ప్రాణాయామం బాగా అభ్యాసం చేయాలి. చేసి తర్వాత మీరు జ్యోతిముద్ర వేసి ధ్యానం చేస్తే నిశ్చల ధ్యానం కుదురుతుంది. ఈ ప్రాణాయామం లేకుండా మీరు మనసు స్థిరంగా నిలిపి ధ్యానం చేయాలంటే అది కుదరదు. ఈ ప్రాణాయామం చక్కగా చేసి జ్యోతిముద్ర చేసి తర్వాత మీరు ధ్యానం చేశారనుకో, ఒక 1 అవర్ ప్రాణాయామం చేసి తర్వాత జ్యోతిముద్ర వేసి ధ్యానం చేస్తే అలా సాధనని చక్కగా దృష్టి స్థిరమవుతుంది, మనసు స్థిరమవుతుంది. దృష్టిని చక్కగా తలడేలో నిలపగలుగుతారు. అలా సాధన పెంచుకుంటూ పోతే అది అభ్యాసం కిందికి అవుతుంది. కూర్చున్న మాత్రాన్నే ధ్యాన స్థితి కలుగుతుంది. మన కొంతమంది కొత్త వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా ధ్యానం కుదరదు. మంచి ఋషులకు కూర్చున్న 2 నిమిషాల్లోనే సమాధిలో ఉండగలుగుతారు. ఎట్లా? అది అభ్యాసం. అలా అభ్యాసం చేస్తుండాలి. ఎల్లవేళలో దృష్టి ఆజ్ఞాచక్రాన్ని నిలిపి చక్కగా ప్రాణాయామం చేసి జ్యోతిముద్ర వేసి ధ్యానం చేయండి. సాధనను పెంచుతూ ఉండండి. ఆహార నియమాలు పాటించండి, మౌన ధ్యానాలు పాటించండి. చేయగా మీరు స్థిరంగా దృష్టి నిలిపి చక్కటి ఆత్మానుభూతి, ఆనందాన్ని పొందగలుగుతారు. ఆనందాన్ని వదలబుద్ధి కాదు. అలాగే సాధనను పెంచుకుంటారు. ఆ సాధనలోనే ఎల్లవేళలో ఉండగలుగుతారు. నెక్స్ట్ స్వామీజీ, కొందరు గురూజీలు సాధకులకు ప్రశ్నకు మిస్లీడింగ్ చేస్తారు ఎందుకు? అదిగా లోభము. ఎందుకంటే వాళ్ళకి తెలియక ఒక మనిషి తప్పు అనుభవం. ఇప్పుడు సైన్స్ ఆయన ఉన్నాడు, సోషల్ క్వశ్చన్ వేసినాం అనుకో, సోషల్ సబ్జెక్టు క్వశ్చన్ వేస్తే ఆయన చెప్పలేడు. ఆ సోషల్ మాస్టర్కు పోయి మనము
సైన్స్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ వేస్తే చెప్పలేడు, తెలుగు మాస్టర్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ వేస్తే చెప్పలేడు. అంటే నువ్వు క్వశ్చన్ వేస్తే ఆయన స్వయం ప్రకటిత గురువు, తనకు తను గురూజీ అని తగిలించుకోవచ్చు, పుస్తకాలు చదివి గురూజీ కావచ్చు, డబ్బుల కోసం సెంటర్ పెట్టుకోవచ్చు. మరి అతనికి తెలియకపోవచ్చు, ఆయన తప్పు ఆన్సర్ ఇస్తున్నాడంటే తెలియకనే కదా, తెలియకనే తప్పిస్తారు కదా ఆన్సరు, తెలిసి ఎవరు ఇయ్యరు కదా. అతనికి తెలియదని డబ్బుల కోసం సెంటర్ పెట్టుకొని ఉంటారు కనుక తప్పుడు వాళ్ళ వలన వీళ్ళతో డబ్బులు లాగేస్తారు, టైం వేస్ట్ చేస్తారు, వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. కనుక తెలియకనే రాంగ్ ఆన్సర్ ఇస్తారు. కనుక తెలిసిన మహనీయులు, ఇప్పుడు నీకు సైన్స్ కావాలంటే సైన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళు, మ్యాథమెటిక్స్ కావాలంటే మ్యాథమెటిక్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు నిజంగా ధ్యానం నేర్చుకోవాలంటే ఒక ఋషి దగ్గరికి వెళ్ళు, ప్రాణాయామలో పట్టు సాధించి ఉండాలి, అలాగే వేదాంత విచారణ తెలిసి ఉండాలి, అలాగే ఒక ఋషి పరంపరలో ఉండాలి, చక్కగా తపస్సు చేసి ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఉండాలి. స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, గురువు ఎవరై అంటే స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, స్తోత్రియుడు అంటే శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేయాలి, తపస్సు చేసి ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఉండాలి. తత్వదర్శిన, భగవద్గీతలో గురువు ఎవరు అంటే తత్వదర్శిన, తత్వాన్ని అనుభూతి పొందిన వాళ్ళు. గురువు అంటే పుస్తకాలు బాగా చదివో ఉపన్యాసాలు బాగా చెప్పేవాళ్ళు కాదు. తత్వదర్శిన, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శిన, తత్వాన్ని అనుభూతి పొందిన వాళ్ళు తత్వదర్శినుల దగ్గరికి, అట్టి తత్వాన్ని అనుభూతి పొందిన ఆ బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళు. ఏదో పుస్తకాలు చదివి పుస్తక జ్ఞానం ఉన్న వాళ్ళు, ఉపన్యాస జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. కనుక అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిన్ను శరణాగతితోటి వెళ్ళి నువ్వు పరిప్రశ్న వేసి తెలుసుకుంటే, పరిప్రశ్న అంటే ఆర్డర్ వేసినట్టు నేర్పండి అని కాదు, వినయంగా మహాత్మా నేను ఈ జన్మల్లే కడతీరాలనుకున్నాను, మీ శిష్యుడిగా ఉండాలనుకున్నాను, నాకు ఈ బ్రహ్మోపదేశం చేయండి అని వినయంగా అడిగినప్పుడు ఇదే దీన్ని పరిప్రశ్న అంటారు. అట్లా అడిగినప్పుడు గురువు ప్రసన్నుడై దాన్ని బోధిస్తాడు. ఆయన పొందిన అనుభూతిని నీకు, ఈ యొక్క సాధనని నీకు శిక్షణ ఇస్తాడు, ఉపదేశం చేస్తారు. కనుక అటువంటి తత్వదర్శనుల దగ్గర శిక్షణ తీసుకోవాలి. ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర డబ్బుల కోసం సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళు మస్తుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఓసీగా ఈజీ మెథడ్ అయిపోయింది. డబ్బులు బాగా సంపాదాలంటే గురూజీగా అవతారం ఎత్తాలి, దానికి ఏమి అవసరం లేదు. ప్యాంటు షర్ట్ వేసుకొని కూడా గురూజీగా చలామణి కావచ్చు, దానికి ఏమి త్యాగం చేయవలసిన అవసరమే లేదు జీవితంలో. కనుక ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. అట్లా కాకుండా ఒక ఋషి పరంపరలో ఉండి చక్కగా తపస్సు చేసి ఆత్మానుభూతి పొందిన తత్వదర్శనులు, స్తోత్రియం బ్రహ్మనిష్టంచ, శాస్త్రాన్ని అధ్యయనం చేసి తపస్సు చేసి అనుభూతి పొందిన ఋషుల దగ్గరనే శిక్షణ తీసుకుంటే వాళ్ళు ఏమైనా సందేహాలు వచ్చినా నీకు సందేహాలు తొలగించి నిన్ను ముందుకు తీసుకెళ్తారు. ఒక ఇంజన్ లాంటి వాడు గురువు, జడమైన డబ్బల్ లాంటి వాళ్ళు శిష్యులు. ఆ జడమైన డబ్బల్ని ఎన్నిటినైనా ఇంజన్ లాక్కొని వెళ్తుంది. ఒక మంచి ఆత్మజ్ఞాని అయిన గురువు ఎంతమందినైనా ముందుకు తీసుకెళ్తాడు. ఒక జ్యోతి ద్వారా అనేకమైన జ్యోతుల్ని వెలిగించుకోవచ్చు. కనుక ఇట్లా ఈ విధంగా ఆ విధంగా 2 రోజుల్లో గురూజీలు అయిన వాళ్ళు, మాస్టర్ అయిన వాళ్ళు ఇంకేం చెప్పగలుగుతారు. కనుక వాళ్ళు 2 రోజులు నేర్చుకున్న వాళ్ళ దగ్గరనే నేర్చుకొని ఉంటారు. కనుక ఇట్లా కాకుండా మనకు ఆ విధంగా మనము చక్కగా మిస్లీడింగ్ ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళకి తెలియక. కొంతమంది శాస్త్రాలు చదవద్దు అంటారు, ఎందుకంటే ఆడు క్వశ్చన్ వేస్తారు అనుకో శిష్యుడు, ఈయన జవాబు చెప్పలేడు కనుక ఇవి వద్దంటారు. కనుక కొంతమంది వెస్ట్రన్ బుక్స్ చదవమంటారు, అశాస్త్రీయమైనవి. కనుక మన నిజంగా ఏంటంటే పతంజలి సూత్రాలు కానీ, యోగ శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు లాంటివి కానీ చదివితే మన సందేహాలు చాలా తొలుగుతాయి. మనకు అవి అర్థం కాకుండా గురువుల ద్వారా ఆ శాస్త్రాలను అధ్యయనం చేయాలి, ఆ గురువులు ప్రవచనాలు చెప్తే వినాలి, అలాగే వాళ్ళ దగ్గర మన సందేహాలు ఉంటే తొలగించుకోవాలి, మనని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కనుక చక్కగా అనుభవజ్ఞులైన పరిపూర్ణమైన గురువుల దగ్గరనే మనం శిక్షణ తీసుకుంటే ఎక్కువ లాభం పొందుతాం. చాలామంది సాధకులు ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళు గురకబెట్టి నిద్రపోతే సమాధి అనడము, లేకపోతే నిద్ర వస్తుంది ఏంది గురువు గారు అంటే కుండల్ని స్ట్రక్ అయింది, కుండల్ని యాక్టివేట్ అయితే నక్కను చూసి సింహాన్ని చూసి నక్కలు పారిపోయినట్టుగా ఈ యొక్క సమస్త తమో గుణం అనే ఈ అంత పారిపోతుంది. చక్కగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, నిద్రమత్తు రమ్మన్న రాదు సాధనలో. కనుక ఈ సాధన చేయని వాళ్ళకు సాధన అంటే తెలియదు, అందుకనే వాళ్ళు మిస్లీడింగ్ ఇస్తారు. సాధన అంటే తెలిసి నిజంగా మరి సాధన చేశారండి అని అన్నారనుకోండి, తప్పుడు సాధన చేసి ఉంటారు, లాభమేముంది? ఒక శాస్త్రీయంగా చేయకపోతే లాభమేముంది? ఫార్ములా తెలియకపోతే సైన్స్లో ఏది పనిచేయదు. ఒక వస్తువుకు ప్రతి వస్తువుకు ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేనిది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కానీ, అలాగే ఒక ట్యాబ్లెట్ కానీ, ఏదైనా కానీ సైన్స్లో ఫార్ములా ఉంటుంది. యోగంలో కూడా ఫార్ములా ఉంటుంది. ఫార్ములా యమ నియమాలు, ఆహార నియమాలు, ప్రాణాయామాభ్యాసము, చక్కటి వేదాంత విచారణ, సాధన, శరణాగతి ఇవన్నీ పాటించాలి. పాటిస్తేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఫార్ములా లేనిది ఊరికే ఏ ఫార్ములా లేకుండా చేస్తే జీరో బెనిఫిట్ ఎంతకాలం చేసిన సాధన. కనుక ఈ ఫార్ములాని చక్కగా పాటించినప్పుడు ఎక్కువ బెనిఫిట్ పొందుతాము. ఆ ఫార్ములాని పాటించి తపస్సు చేసిన గురువుల దగ్గరనే శిక్షణ పొందితే మన సందేహాలను తొలగిస్తారు, సాధనలో ముందుకు తీసుకెళ్తారు, సమస్త సందేహాలు తొలగించి సాధనలో ముందుకు తీసుకెళ్తారు.
ప్రతి పౌర్ణం ఉచితంగా క్రియాయోగ శిక్షణ జరుగుతుంటుంది. ఈ పౌర్ణాలు క్యాన్సిల్ చేసి 2వ ఆదివారం చేసినాము. అందరూ కోరడం జరిగింది, మాకు సెలవులు దొరకట్లేవు స్వామీజీ అని. అంటే విశాల హృదయంతో వాళ్ళకి ప్రతి 2వ ఆదివారం నాడు ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణలు ఉంటాయి. ప్రతి నెల 2వ ఆదివారము సెకండ్ సండే ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. 3 సంవత్సరాలు క్రియాయోగ ధ్యానం చేయండి. మీరు సాధనలో ముందుకెళ్ళకపోతే బల్బు వెలిగించి మేము పంపుతాం, హామీ ఇస్తున్నాం, వాగ్దానం చేస్తున్నాం. మీ నుంచి ఏం ఆశించాం, ఉచిత సేవలు ఉంటాయి. మీరు ఏది పొందలేదో అది ఇక్కడ కూర్చోబెట్టి పొందిస్తాం. ఎందుకు పొందరో మేము చూస్తాం. ఎందులో లోపం వచ్చింది, ఆహారంలోనా, వైరాగ్యంలోనా, సాధనలోనా, అప్పుడప్పుడు సాధనలో చెక్ చేస్తాం. మీరు ముందుకు వెళ్ళకపోతే ఇది చేస్తాం. కనుక ఈ విధంగా మీరు చక్కగా క్రియాయోగ ధ్యానం చేయండి. ఆరోగ్యవంతులుగా ఆత్మజ్ఞానులుగా తయారుగాండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం